ప్రపంచ దేశాల ముందు కశ్మీర్ గురించి మాట్లాడే పాకిస్తాన్కు ఇప్పుడు ఇదే శాపంగా మారింది. ఫ్రీడమ్, హ్యూమన్ రైట్స్ గురించి యుఎన్ఓలో గొంతు చించుకునేటువంటి పాక్ పాలకుల అసలు రంగు బయటపడింది. పీఓకే ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. తమ హక్కుల కోసం నిరసనలు చేస్తున్నటువంటి సొంత ప్రజలపైనే పాక్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో మరణించినటువంటి కశ్మీరీ యువకుల డెడ్ బాడీస్ని కూడా దాచిపెడుతోంది. చివరికి వారి నోటికాడి కూడును కూడా లాగేసుకుంటోంది. అక్కడి ప్రజలకు అందాల్సినటువంటి ఫుడ్, మెడిసిన్స్, పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి కనీస అవసరాలను కూడా అడ్డుకుంటోంది. ఇదా మీ ప్రజాస్వామ్యం? ఇదా మీరు కశ్మీర్ల పట్ల చూపించినటువంటి ప్రేమ? ప్రపంచ వేదికలపై కశ్మీర్ జపం చేసే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్నటువంటి పీఓకే ప్రజల్ని ఎందుకు బానిసల కంటే హీనంగా చూస్తోంది? ఈ రోజటి మన స్పెషల్ వీడియోలో పీఓకేలో జరుగుతున్నటువంటి దారుణాలు, పాక్ సైన్యం చేస్తున్నటువంటి కుట్రల గురించి డీటెయిల్గా చూద్దాం. పాకిస్తాన్ పీఓకే ఎటువంటి అల్లర్లు చేస్తోంది, అక్కడి ప్రజలు ఎలా నయవంచన గురి చేసి చంపేస్తోందో కూడా డీటెయిల్డ్గా మీకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పీఓకేలో గత కొన్నేళ్లుగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణమైనటువంటి టర్న్ తీసుకుంది. నిరసనకారుల గొంతు నొక్కడానికి పాక్ ప్రభుత్వం ఒక క్రూరమైనటువంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్థానిక సంస్థలు, అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నటువంటి డీటెయిల్స్ చూస్తే పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకేలోకి ప్రవేశించే ప్రధాన హైవేస్పై పాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ చెకింగ్స్ పేరుతోని ఎసెన్షియల్ గూడ్స్, నిత్యవసర వస్తువులతో వచ్చేటువంటి వందలాది లారీలని రోజుల తరబడి అక్కడ నిలిపేస్తున్నాయి. దీనివల్ల పీఓకేలో తీవ్రమైనటువంటి ఫుడ్ స్కేర్సిటీ ఏర్పడింది. ముఖ్యంగా గోధుమ పిండి, వంట నూనె, పప్పులు, కూరగాయలు లాంటి ప్రాథమిక ఆహార పదార్థాలు దొరక్క అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్కెట్లో సరుకులు లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి వస్తువుల ధరలు ఆకాశం తాకుతున్నాయి. ఇక సామాన్యుడు కొనలేని విధంగా ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగిపోయింది. ఒక రొట్టె ముక్క, ఒక కిలో పిండి కోసం మైళ్ళ దూరం వరకు నడవాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. ఇక మెడికల్ రంగం విషయానికి వస్తే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. స్థానికంగా మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో ప్రాణాలు కాపాడేటువంటి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్కి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. చిన్నపిల్లల మందులు, గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి కనీస వైద్య సదుపాయాలు కూడా అందడం లేదు. ఇంధన కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక డెఫిషియన్సీ కాదు, ఇదొక ప్రాంతం పైన ప్రభుత్వం జరుపుతున్న ఇండైరెక్ట్ వార్. తమ హక్కులు కావాలని పోరాడుతున్నటువంటి సొంత ప్రజలపైనే పాకిస్తాన్ ఇంతటి క్రూరత్వానికి పాల్పడుతోంది. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వారిపైన పాక్ సైన్యం తూటాలు పేలుస్తోంది. ఈ నిరసనలో మరణించినటువంటి కశ్మీరీ పౌరుల మృతదేహాలను కూడా పాక్ సైన్యం దాచిపెడుతోంది. అసలు పీఓకే ప్రజలు ఎందుకు వీధుల్లోకి వచ్చారు? ఎందుకు పాక్ పాలకులపై ఇంత దారుణంగా తెగబడుతున్నారు? పీఓకేలో న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కు అవసరమైనటువంటి అత్యధిక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అయ్యేది కూడా ఇక్కడే. నీలం, జీలం వంటి భారీ ప్రాజెక్టులు కూడా పీఓకేలోనే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే పీఓకేలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ను అక్కడి స్థానిక ప్రజలకు పాక్ ప్రభుత్వం అత్యధిక ధరలకి భారీ ట్యాక్సులు విధించి అమ్ముతోంది. దీనికి తోడు ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ పీఓకే యువతను రోడ్డున పడేసినాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగానే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు భారీ ర్యాలీలు, సమ్మెలు, నిరసనలు చేపడుతున్నారు. గతేడాది కూడా ఇలాంటి భారీ నిరసనలు జరిగినప్పుడు పాక్ ప్రభుత్వం దిగొచ్చి కొన్ని డిమాండ్లు అంగీకరిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ నెలలు గడుస్తున్న ఆ హామీలు కాగితాలకే పరిమితమైపోయాయి. దీంతో మోసపోయామని గ్రహించినటువంటి ప్రజలు మళ్ళీ ఉద్యమ బాట పట్టారు. ఈసారి ఉద్యమం మరింత తీవ్రం కావడంతో పాక్ భద్రతా బలగాలు కఠిన చర్యలకు దిగాయి. ఉద్యమ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి వారిపైన లాఠీ చార్జ్ చేయడం, కశ్మీరీ యువకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం కామన్ అయిపోయింది. మరి ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం వైఖరేంటో తెలుసా? ఎప్పటిలాగే తమ తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి డ్రామాలు చేస్తోంది. పాక్ పాలకులు తమ ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తున్నారు. పీఓకేలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాత్రమే మేము సెర్చ్ ఆపరేషన్ పెంచామని, నిత్యవసర సరఫరాలను తాము ఉద్దేశపూర్వకంగా ఆపలేదని బుకాయిస్తున్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఒక్కటే, మిస్టర్ షహబాజ్ షరీఫ్,
అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సెక్యూరిటీ రీజన్స్ పేరుతో నెలల తరబడి ఆహార వాహనాలని నిలిపివేయడం ఏ రకమైన సెక్యూరిటీ అవుతుంది? చిన్నపిల్లల మెడిసిన్స్ని, నిత్యావసర సరుకులని ఆపడం ఇదేం దుర్మార్గం? అక్కడి స్థానిక ఉద్యమకారులు చెబుతున్న మాట అంతా ఒకటే. ఇది పీఓకే ప్రజల సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడానికి, వారి ఆకలిని ఆయుధంగా మార్చుకొని ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ అని. ప్రజలని ఆకలితో అలమటించేలా చేస్తే వారు హక్కుల కోసం పోరాటం మానేసి బతుకుదెరువుకై ప్రాధాన్యత ఇస్తారనేది పాక్ సైన్యం దురాలోచన. ఇంతకంటే క్రూరత్వం ఇంకేమైనా ఉంటుందా? ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను అడగడమే పీఓకే ప్రజలు చేసినటువంటి నేరమా? ఇలా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఇది పాకిస్తాన్కు ఒక పెద్ద చెంపపెట్టు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ తామేదో కశ్మీర్ల రక్షకులమని పదే పదే ప్రేలాపనలు చెప్పుకునేటువంటి పాకిస్తాన్ నైజం ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలైపోయింది. గ్లోబల్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారంగా పాకిస్తాన్ గనక తన సప్రెషన్ని మార్చుకోకపోతే పీఓకేలో అతి త్వరలోనే ఒక భయంకరమైనటువంటి మానవతా సంక్షోభం తలెత్తడం ఖాయం. ఒకవైపు దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది, మరోవైపు ఆర్మీ ఆగడాలు, ఇంకోవైపు పీఓకే ప్రజల తిరుగుబాటు. వీటన్నిటి మధ్య పాకిస్తాన్ పతనం చాలా స్పష్టంగా కనబడుతోంది. తుపాకీ గుళ్ళతోనో ఆకలి చావులతోనో ప్రజల గొంతును నొక్కలేరనేది పాకిస్తాన్ పాలకులు తెలుసుకుంటే మంచిది. లేదంటే పీఓకే ప్రాంతం పాక్ చేతుల్లో నుంచి జారిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ దారుణాలపైన, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఈ అరాచకాలపై అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనంగా ఉంది అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో తప్పకుండా మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ యొక్క ఈ దుశ్చర్య పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.